తీసుకో. గుడ్, బానే ఉంది. కాఫీ కావాలి అంటే శివగామితో పెట్టించుకో, లేదా శివగామిని అడుగు, చెప్తుంది. నీకు కూడా హెల్ప్ అవుతుంది. శివగామి, కొంచెం నేర్పు నందినికి. ఏంటదినా ఇలా వచ్చావు? నిన్ను చూడాలని మాత్రం రాలేదులే. సరే గాని ఇదిగో ఈ స్వీట్స్ తీసుకో. నాకేనా? నీకెందుకు స్వీట్స్? నీకేమైనా అకేషన్ ఉందా పాడా? అంత సీన్ లేదులే, కానీ భవానీ ఉంది కదా, భవానీ కోసం తీసుకొచ్చాను. అయితే అదేదో శివగామికే ఇవ్వు, కూతురికిచ్చుకుంటుంది. శిశిరా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నీ మీద ప్రేమతో తీసుకురాలేదులే శివగామి, భవానీ కోసం తీసుకొచ్చాను. ఇవి భవానీకి ఇవ్వు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. వదినా, నువ్వు రాక మా ఇంటికి వచ్చావు. నువ్వు భోంచేసి వెళ్ళాలి. ఏ, నన్ను ఇక్కడికిక్కడే చంపేద్దామని అనుకుంటున్నావా ఏంటి? అయ్యో, అలా ఏం లేదు. చేతనైనంత బాగా చేసి పెడతాను. అందరికీ అలాగే చేసి పెడుతున్నావా? మరి నాకు మాత్రమే స్పెషల్ ట్రీట్మెంటా? నువ్వెప్పుడు స్పెషలే వదినా. నిన్ను వేరే వాళ్లతో ఎలా పోల్చగలని చెప్పు. నీకు నువ్వే సాటి. నువ్వు మహారాణివి. అవునా? ఈ వ్యత్యాసాన్ని బానే గుర్తించావులే నువ్వు. ఈ రెస్పెక్ట్ నీ మీద ఎప్పటికీ ఉంటుంది వదినా. నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నానని నీకేం కోపం లేదా నా మీద? అయినా భర్తను వదిలిపెట్టి ఆ ఇంట్లో ఈ ఇంట్లో పడి ఏం తింటావులే. ఇప్పుడు నువ్వు, నీ భర్త, నీ సంసారం బానే ఉందిగా? బానే ఉంది వదినా. అది దాన్ని అలా నిలబెట్టుకో. పిచ్చి పిచ్చి పనులు చేసుకొని సంసారాన్ని నాశనం చేసుకోవద్దు. అసలెప్పుడు ఎవరి బ్రతుకు ఏమవుతుందో ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అలాగే వదినా. ఏంటి శివగామి, ఏం చేస్తున్నావు? జాబ్కి ట్రై చేస్తున్నాను. పాపం, ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకడం లేదు. నీ కంపెనీలో అయినా ఏదైనా ఉద్యోగం ఇవ్వు వదినా. ఆవిడ చేస్తానంటే నేను రెడీ. ఎంతైనా ఒకప్పటి కంపెనీ ఓనర్. కొంచెం మంచి పోస్ట్ ఇవ్వదునా. నాకు ఎవరి జాలి అవసరం లేదు నందిని. నాకెవరూ ఉద్యోగం ఇవ్వాల్సిన పని కూడా లేదు. తెలుసు తెలుసు, నువ్వు యాక్సెప్ట్ చేయవని తెలుసు. ఇలా రోజుకు ఆఫీస్ చుట్టూ తిరిగితే ఉద్యోగాలు దొరుకుతాయా ఏంటి? సరే చెప్పు శివగామి, జాబ్ చేస్తావా నా దగ్గర? అవసరం లేదు శిశిరా. ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వు. ఎవరో కన్నా అవసరం నీకే ఉంది కదా. చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నావు కదా. ఇదేమీ ఇబ్బంది కాదు. ఇది నా చాయిస్. నా లైఫ్ ఇలా ఉండాలని నేను తీసుకున్న నిర్ణయం. నేను ఎలా ఉన్నా ఆనందంగా ఉండగలను, ఉంటాను. నా వల్ల ఎవరికి ఇబ్బంది లేదు కదా. నీ కుటుంబం ఇబ్బంది పడుతుంది కదా. మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు కదా. నీకేం కష్టం వచ్చింది నందిని ఇప్పుడు? శిశిరా, నా మీద జాలి పడింది చాలు. పడాల్సిన అవసరమూ లేదు. నువ్వు ప్రేమతో భవానీకి స్వీట్స్ తెచ్చావు కాబట్టి ఇవి నేను తీసుకుంటున్నాను. నువ్వు తీసుకునే బ్యాడ్ నిర్ణయాలు భవానీని ఇబ్బంది పెట్టకుండా ఉంటే నాకు అదే చాలు. వెళ్ళొస్తాను. వదినా, రా, గేట్ దగ్గర డ్రాప్ చేస్తాను. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, మీకు ప్రొఫైల్ పంపిస్తే మీరు జాబ్ ఇస్తానన్నారు కదా. మీరు అర్జున్ కదా? అవును సార్, అర్జున్ రాజ్వర్మ. మీరు శివగామి భర్త కదా? అవును సార్. మీరే కదా హౌసింగ్ ప్రాజెక్ట్ స్కామ్ చేసింది? సార్, అది మా వల్ల జరగలేదు సార్. మా పార్ట్నర్స్ మమ్మల్ని ముంచేసి వెళ్ళారు. ఆ పార్ట్నర్ పేరేంటి? బెనర్జీ సార్. ఆ పేరే ఎవరికీ తెలీదు, కానీ మోసం చేసింది మీరే అని అందరూ చెప్తున్నారు. ప్రపంచం మొత్తం కోడై కూస్తోంది ఈ పని చేసింది మీరే అని. మా మీద ఎలాంటి బ్యాడ్ రిమార్క్ లేదు.
ప్రజల డబ్బులన్నీ తీర్చేశాం సార్. ఏమో మాకవన్నీ తెలీదు. మీరు మోసం చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళని మీరే మోసం చేశారని అందరికీ అర్థమైపోయింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలా ఆవేశపడితే ఉద్యోగం ఇవ్వడం కాదు, జైలుకు పంపిస్తా. పోరా, నువ్వు నీ బోర్డు ఉద్యోగం ఎవరికి కావాలి? వాడికి ఉద్యోగం ఇవ్వలేదు భాయ్. మనీషా, ఆర్తి, సంయుక్త, బావా ఎవరు వీళ్ళంతా? ఊరికే నిన్న ఆట పట్టించాలని చెప్పాను. నాకు తెలీదా నువ్వే అని? సినిమాకెళ్దాం బావా, బోర్ కొడుతుంది. నాకు పనుంది దీపా. కావాలంటే అమ్మని తీసుకెళ్ళు. బావా ఇదసలు అన్యాయం. వచ్చిన దగ్గర నుంచి నువ్వసలు నాతో క్లోజ్ గా ఉండటమే లేదు. ఏ రోజు నన్ను బయటకు తీసుకెళ్లలేదు. అత్త ఇప్పుడు పక్కింటి ఆంటీతో బిజీ బిజీ. అత్తయ్యను సినిమాకి తీసుకువెళ్తే ఏం ఎంజాయ్ చేస్తాను చెప్పు? సరే, ఈ రోజు వదిలే, ఇంకొక రోజు వెళ్దాంలే. అయ్యో ఏంటి బావా, నువ్విలా సీరియస్ గా ఉంటే ఎలా? ముద్దు ముచ్చట ఏమీ లేదు. దీపా, కనీసం రీల్స్ ఏమైనా చేద్దాం బావా. రీల్సా? అవన్నీ నాకు రావు. నేను నేర్పిస్తాను కదా, నా కోసం ఒక్క 10 నిమిషాలు. సరే కానీ. ఏ చారు, ఆయ్ ఇలారా. వస్తున్నానండి. ఐ డూ వాట్ ఫర్ యూ? నేనిప్పుడు రీల్స్ చేస్తాను, నువ్వు షూట్ చేయాలి. నేనిప్పుడు కెమెరా ఉమెనా? అవును. అయితే సూపర్ ఎక్స్పీరియన్సింగ్. హ్మ్, స్టార్టప్. రా బావా. ఓకే. అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా? పరుగిడు ఈ కాలాన అడుగులు దరికాలేక మనమెవరు ఏమో ఎందాక పరవశమే ప్రతిరాక చూపే శుభలేఖ మన మదిలో ప్రేమే కలిగాక. చాలు చాలు. ఇంకొకటి